హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జిఎస్టిలో కొత్త మార్పుల గురించి, అవి సామాన్య ప్రజలకి ఎలాంటి ఉపయోగాలు కల్పిస్తాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇకపై 4 రకాల ట్యాక్స్ కాదు, కేవలం 2 రకాలే. అది 5% అండ్ 18%. అలాగే లగ్జరీ వస్తువులకి 40% ట్యాక్స్. ఇది మీ ఖర్చుల మీద, మార్కెట్ మీద ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు పాలు, పనీరు, రొట్టె, ఇన్సూరెన్స్, మెడిసిన్స్ ఇవన్నీ 0% ట్యాక్స్. అంటే ఇకపై మరీ చౌకగా వస్తాయి. ఎయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, వంట సామాను ఇవి 18% నుంచి 5%కి తగ్గించబడింది. రోజు ఉపయోగించే వస్తువులు సులభంగా అందుబాటులోకి వస్తాయి. అనగా ఒక వంట నూనె ఎంతకాలమైనా మనకి 100 రూపాయలకి ఉంటే దాని మీద 18% జిఎస్టీ కట్టేవాళ్ళం. అప్పుడు దాని యొక్క ధర మనకి 118 రూపాయలు ఉండేది. ఇప్పుడు అదే వంట నూనె 5% జిఎస్టీకి తగ్గడం వలన మనకి 105 రూపాయలకే లభిస్తుంది. ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ, కార్లు, బైకులు 28% నుండి 18% తగ్గాయి. అంటే ఫెస్టివల్ సీజన్లో కొనుగోలు మరింత పెరుగుతుంది. కానీ సిగరెట్లు, పానీయాలు, లగ్జరీ ఐటెం వీటికి మాత్రం 40% ట్యాక్స్ పెరిగింది. కాబట్టి ఇవి ఇంకా ఖరీదైనవి అవుతాయి. మొత్తంగా ఈ జీఎస్టీ మార్పులు ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్. మనం రోజు ఉపయోగించే వస్తువులు చౌక అవుతున్నాయి. కార్లు, బైకులు, ఎలక్ట్రానిక్స్ కూడా అందులోకి వస్తున్నాయి. కానీ లగ్జరీ అండ్ సిగరెట్ రంగం మాత్రం కష్టాల్లో పడుతుంది. మరి మీకు ఏ వస్తువు చౌక అవ్వడం బాగుంది అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.